ప్రేమ స్వరూపి మీకు వందనాలనైనా. మరొకసారి మీ పాదాల చెంతకు చేరి మీ వాక్కులను ధ్యానం చేసుకునే భాగ్యం మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలనైనా. ఈ మట్టి లోకం నుండి మహిమలోకానికి వెళ్ళటానికి ఈ మట్టి దేహముతో నా తండ్రి మరో లోకాన్ని మేము చేరటానికి అవసరమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి జీవవాక్కులను మా చేతికిచ్చి వాటిని ధ్యానించమన్న మీ ఆజ్ఞ ప్రకారంగా మేము ధ్యానం చేసుకుంటుండగా మాకు తోడుగా ఉన్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి అయినా. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో మైక్ ద్వారా వారి వారి కుటుంబాలు కూడానైనా నిత్య జీవానికి వారసులుగా వారి యొక్క జీవితాల్లో కట్టుకునే విధంగా మీరు నిలబెట్టండి. అల్పుడు నన్నునైనా నీ పిల్లల మధ్య నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు వందనాలు. నాతోనూ మాతోనూ ఉండండి, మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యంతో నింపి పంపించండి. నీ చిత్తానుసారమైన జీవితాలు ఈ భూమి మీద మాకు ప్రసాదించండి. యేసు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క కృపను బట్టి మరొక వారం మరలా మనం ఈ విధంగా లేఖనాలను ధ్యానం చేసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈరోజు ఒక వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. దానికి ఒక చిన్న టైటిల్ కూడా మనం పెట్టుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులై. అవి నశించును గాని నీవు నిలిచియందు, అవన్నీ వస్త్రము వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. చాలా హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాల్లో కనబడుతున్నటువంటి ఈ యొక్క వచనాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఈ వచనాల్లో మనకు కనబడుతుంది ఏంటి అంటే, దేవుడు ఈ యొక్క విశ్వాన్ని కట్టినట్లుగా, ఆయన ఈ భూమికి పునాది వేసినట్లుగా, ఈ విశ్వాన్ని కట్టినట్లుగా మనకి 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఇకపోతే 11వ వచనంలోకి వచ్చేటప్పటికి, 11-12 వచనాలకు వచ్చేటప్పటికి అవన్నీ కూడా కోల్చబడతాయి అని అర్థం ఇచ్చే విధంగా అక్కడ వ్రాయబడింది. వస్త్రం వల్లే పాతికిలిపోతాయి, వాటిని మడిచివేస్తావు అనే మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ప్రియులారా. అందుకే ఈ వాక్యానికి విశ్వాన్ని కట్టిన దేవుడే కూల్చివేస్తాడా అనే ఒక చిన్న టైటిల్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, తండ్రి యొక్క సంకల్పం, దేవుని యొక్క సంకల్పం ప్రపంచ పట్ల ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, వేల సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా దేవుడు ఈ ప్రపంచాన్ని చూసి దానిని ముగించాలనుకుంటున్నాడు. ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ భూమికి ఒకప్పుడు పునాది వేశాడు ఆ దేవుడు. మనకు తెలుసు, మనం అనేక సార్లు మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవదూతలు ఉదయ నక్షత్రములు కీర్తనలు పాడుతూ జయ జయ గానాలు చేస్తూ ధ్వనులు చేస్తూ భూమికి ఆయన మూలరాతిని వేసినట్లుగా మనకు కనబడుతుంది. ఈ విశ్వాన్ని కట్టినట్లుగా మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనకి కనబడుతుంది. ఏ విషయం ఆ వచనం మనకు తెలుసు కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే ఒక మాట అక్కడ కనబడుతుంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుడు కట్టాడు, ఈ విశ్వాన్ని కట్టాడు. ప్రియ దేవుని పిల్లారా, ప్రపంచ మానవాళిగా మనందరం తెలుసుకోవలసినటువంటి సత్యం, అనుదినము ప్రతిరోజు ఈ విశ్వాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా కట్టినది ఎవరో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ విశ్వాన్ని తయారు చేసింది ఎవరో తెలుసుకోవలసినటువంటి కామన్ సెన్స్, తెలుసుకోవాల్సిన బాధ్యత మినిమం మనిషి మీద ఉంది ప్రియులరా. అందుకే దేవుడు ఈ విశ్వాన్ని కట్టింది నేనే అని తన్ను తాను ఆయన పరిచయం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో. ఎందుకంటే విశ్వం దానికి అదే వస్తుందని, సిద్ధాంతాలు పుట్టుకొస్తాయని, విశ్వం అంటే
దానికి అదే పుట్టుకొచ్చేసింది, దీన్ని ఎవరూ తయారు చేయలేదు, కట్టినవాడు లేడు అనేటువంటి సిద్ధాంతాలు, లేకపోతే శాస్త్రం అనేది అభివృద్ధి చేసుకుని ఇలాంటి వాదాలు తీసుకొస్తారని ముందుగానే ఎరిగిన దేవుడు తాను ఈ విశ్వాన్ని తాను కట్టినట్లుగా తాను పరిచయం చేసుకుంటున్నాడు. పిల్లరా, కట్టినవాడు ఆయన, ప్రపంచములు నేను తయారు చేశాను. అసలు బైబిల్ అనేటువంటి జీవగ్రంథం ప్రారంభ మాట దేంతో తయారైందంటే, నేను ఈ యొక్క విశ్వానికి ఆరిజిన్ నేనే, ఈ భూమి ఆకాశములకు సృష్టించిన సృష్టికర్తను నేనే అని మొట్టమొదటి వచనంలోనే దేవుడు తాను సృష్టికర్తగా, ఈ విశ్వాన్ని కట్టిన దేవుడిగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. పిల్లరా, అలాంటి దేవుడు ఎంతో ఆనందంతో సంతోషముతో ఈ విశ్వాన్ని కట్టినటువంటి ఆ మహాదేవుడు, ఆ మహోన్నతుడు రాను రాను వేల సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా ఆయన ఆలోచన ఎట్లా ఉంది మనం చూడగలిగితే, ఇక్కడ మన హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం, దానిని ముగించేయాలి, దాన్ని కూల్చేయాలి అని అనుకుంటున్నాడంట. ఎక్కువ కాలం ఉంచకూడదు అని అనుకుంటున్నాడంట. ఎప్పుడైనా ఏదైనా ఒక సంఘటన, భయంకరమైన సంఘటన, కాని సంఘటన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగితే, దీని విషయమై మంత్రి గారు స్పందించాలండి, ముఖ్యమంత్రి గారు స్పందించలేదండి, ప్రధానమంత్రి గారు స్పందించాలండి అని అంటూ ఉంటాం మనం. అవునా కదా? అంతెందుకు, ఈ సంవత్సరం మణిపూర్ రాష్ట్రం ఎంత భయంకరంగా తయారైందో మనకు తెలుసు. దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవ జనాభా మీద భయంకరమైనటువంటి దాడులు జరిగి చర్చిలను కూల్చేసి ఆడబిడ్డలను నగ్నంగా నడి రోడ్ల మీద ఊరేగించినటువంటి ఆ సందర్భాలు ప్రపంచానికి పొక్కకోకుండా ఇంటర్నెట్ను కూడా ఆపు చేసింది ఆ యొక్క మణిపూర్ రాష్ట్రం. సామాజిక మాధ్యమాల ద్వారా అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏప్రిల్ నెలలో మరి జరిగినటువంటి ఆ సంఘటనలో దాని విషయమై అనేక మంది మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు దాన్ని ప్రధానమంత్రి గారు దాని విషయమై ఏం మాట్లాడలేదేంటి అని ఇప్పటికే అంటున్నారు. ఏమీ స్పందించలేదేంటి అని. నెలల తరబడి ఎంతో భయంకరమైనటువంటి స్థితి అక్కడ నెలకొని అనేక మంది కుటుంబాలు నిరాశ్రయులై మారణహోమం అక్కడ కనబడుతుందంటే ఏంటి స్పందించలేదు అని అడుగుతున్నారు. న్యాయం ఉంది. ఇప్పుడు నేడున్న ఈ పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా బీభత్సమైనటువంటి వర్షాలు కురుస్తూ మన రాష్ట్రంలో విజయవాడ ప్రాంతం అంతా కూడా భయంకరంగా మరి వరద చేత మునిగిపోయింది. పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. బుడమేరు ఇంకొక వాగు ఏదో బాగా పొంగిపోయి కృష్ణానది కూడా ఫుల్ అయిపోయి, ఎప్పుడు గత 100-200 సంవత్సరాల కాలంలో ఎప్పుడు అలాంటి వరద రాలేదని ప్రజలందరూ కూడా వాపోతున్నారు, నిరాశ్రయులు అయ్యారు. చాలా దయనీయంగా ఉంది అక్కడ పరిస్థితి. ప్రియులారా, అపార్ట్మెంట్లు సగం వరకు మునిగిపోయినటువంటి కనబడుతున్నాయి. స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, మంత్రులు స్పందించాలి, కలెక్టర్లు స్పందించాలని మాట్లాడుతూ ఉంటాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏదైనా ఒక భయంకరమైన వాతావరణం వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు స్పందించాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు. స్పందించాలి వారు, సహాయక చర్యలు అందించాలి వారు. అలాగే ప్రియులరా, ఈ ప్రపంచాన్ని కట్టిన దేవుడు, ఈ విశ్వాన్ని కట్టినటువంటి దేవుడు, ఈ విశ్వంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి ఆయన కూడా స్పందిస్తున్నాడు. ఈ భూమి మీద తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున తయారు చేసుకున్నటువంటి తన పిల్లల యొక్క జీవితాలను చూసిన ఆ దేవుడు ఆయన కూడా స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో ఇక్కడ మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అక్కడ? ఒకసారి మళ్ళీ చూద్దాం ప్రియులరా. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేశావు, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించిపోతాయి. ఏమంటున్నాడు? ఈ విశ్వం ఏమైపోతుందంట? కట్టిన దేవుడే దానిని ఏం చేస్తానంటున్నాడు? కూల్చేస్తాను. ఆయన స్పందిస్తున్నాడు. పరిస్థితి బాలేదు. ఈ ప్రకృతిలో సూచనలు కనబడుతున్నాయి. ఈ ప్రకృతిలో సూచనలు, ఈ విశ్వం అంతా నాశనానికి పరిగెడుతుంది అనేటువంటి సూచనలు మనకు కనబడుతున్నాయి. భయంకరమైనటువంటి వాతావరణం, భయంకరమైనటువంటి ఎండలు, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ ప్రకృతిలో మనకు కనపడుతున్నటువంటి వైపరీత్యాలు, ప్రమాద గంటికలు, ప్రమాద సూచనలు, ఇవన్నీ కూడా. ఇకపోతే ప్రియులరా, కాలుష్యం పెరిగిపోయింది
అంటున్నాం మనం. శాస్త్రజ్ఞులు గగ్గోలు పెడుతున్నారు. పర్యావరణ శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఏమండి, ఏంటి కారణం అంటే ఫ్యాక్టరీల వల్ల, వాడేటువంటి వస్తువుల ద్వారా గాలిలో ఈ పొగ, కార్బన్ డైఆక్సైడ్ కలిసిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఓజోన్ పొర ఏమవుతుంది, చిల్లులు పడిపోతుంది అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. నిజమే ప్రియులారా. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఫ్యాక్టరీలు మూసేయగలరు ఎవరన్నా? ఫ్యాక్టరీలు మూసేస్తే మనుషుల యొక్క జీవనోపాధి ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఉద్యోగాలు లేక అసలే బాధపడుతూ ఉంటే ఇంక ఫ్యాక్టరీలు ఎక్కడ మూసేస్తారు? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మనం చూస్తే ఏమండి, భూమి మీద కనబడుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు, మనిషి జీవిత విధానాల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల, కనిపెట్టుకున్నటువంటి వస్తువుల వల్ల, తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీ వల్ల మానవ మనుగడ ఈజీ అని అనుకుంటున్నారు, కానీ అది ప్రమాదం వైపుకి తీసుకువెళ్తుందని ఆలోచించలేకపోతున్నాడు. ఎంతో ప్రమాదం వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఈజీ అనుకుంటున్నాడు, మనిషి బ్రతకడం ఈజీ అయిపోయింది అని అనుకుంటున్నాడు, కానీ ఈ ఈజీ లైఫ్ కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా మనిషి యొక్క ఆయుష్ను తగ్గించేస్తుంది విషయాన్ని ఏమండి గమనిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఎప్పుడో వీటి విషయమే ఆలోచించినటువంటి దేవుడు, మనిషి యొక్క మరి పరిస్థితులు ఎట్లా అయిపోతాయో ఎరిగినటువంటి దేవుడు ఏమండి ఇంకా ఉంచకూడదు అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఉన్నది ఆయన యొక్క సంకల్పంలో ఆల్రెడీ ఉన్నదే. ఎందుకో తెలుసా? ఏమండి, తన స్వరూపము చెప్పున, తన పోలిక చెప్పున తయారు చేసుకున్న మనిషి ఏమండి ఏమైపోయాడు అంటే నీచాతి నీచంగా. ఇందాక మనము వాక్యపట్నం చదువుకున్నాం. వాక్యపట్నంలో అనుదిన మరి వాక్యపట్నంలో భాగంగా మనం లేవి కాండము ఎన్నో అధ్యాయంలోకి వచ్చాం? 20 అధ్యాయం చదువుకున్నాం. ఆ 20 అధ్యాయములో ఏమండి ఏమేమి చేయకూడదో మనిషిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడంటే అవన్నీ మనుషులు చేస్తున్నారనా చేయట్లేదన్నా? అది ఎంత నీచమైనటువంటి పరిస్థితికి మనిషి దిగజారిపోతున్నాడో ఈ లేవి కాండము ఇంచుమించుగా ఏమండి క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రం రాయబడిందని అనుకుంటే ప్రియులారా, క్రీస్తుకు పూర్వం ఇప్పటికీ దగ్గరగా 3500 సంవత్సరాల క్రితము దేవుడు ఏమండి జరగబోయేది, మనుషులలో జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏమండి రాశాడు. అంతకుముందు అధ్యాయంలో అంతకుముందు కూడా మనం చూస్తాం. వీటన్నిటి వల్ల ఇలాంటి కార్యాలన్నీ కూడా ప్రజలు చేశారని చెప్పాడా, చేయలేదని చెప్పాడా? చేశారనే చెప్పాడు. ఏంటి, క్రీస్తుకు పూర్వం కొన్ని 100 సంవత్సరాల క్రితమే జంతు సంయోగం, పురుష సంయోగం, ఏమంటే అక్రమ సంబంధాలు, విగ్రహారాధన, పసిపిల్లల బలి, ఏమంటే వాయు వరుసలు లేనటువంటి జీవితాలు, ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకుంటున్నాం కదా. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటి వలన అపవిత్రులైరి అనే వచనాన్ని మనం చదువుకున్నాం. అందుకే మీరు అట్లా ఉండకూడదని చెప్పడానికి 20 అధ్యాయంలో ప్రతీది క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమంటే ఈ సంవత్సరంలోనే మనం చూసాం పేపర్ న్యూస్లో ఎవరో 3-4 జంతువుని ఏమండి రేప్ చేశారని చెప్పి పేపర్లో పడింది. ఎంత అసహ్యంగా ఉంది అది! వినటానికి చదవటానికి ఎంత అసహ్యంగా ఉంది. ఏమండి జంతువులతో, విగ్రహాలతో ఏమండి కామచేష్టలు చేస్తూ వావి వరుసలు లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజం గురించి ఒకనాడు దేవుడు హెచ్చరించినటువంటి విధానాలు చూస్తే ఈనాటికి 21వ శతాబ్దంలో చట్టాలు వచ్చాయి. దిశ లాంటి చట్టాలు వచ్చాయి, నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి ఘోర కృత్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అందుకే ఏమండి చివరికి ఈ పాపిష్టి లోకాన్ని పాపము నుంచి విడుదల కలిగి చేయటానికి సాక్షాత్తు దేవుడే దైవత్రయములో ఉన్న ఏమండి త్రిత్వములో ఉన్నటువంటి 2వ వ్యక్తిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ భూమి మీదకు వచ్చి మనుషులందరి కొరకు కూడా ప్రాణాన్ని పెట్టేశాడు. యేసు ప్రభు వారిని పంపించి తన ప్రియకుమారుని ఆయన మన కొరకు బలి చేసిన తర్వాత కూడా మనిషిలో ఏమైనా మార్పు వస్తుందా అంటే ఏమండి ఇప్పటివరకు మనం చదువుకున్న విషయాలన్నీ కూడా, వింటున్న విషయాలన్నీ కూడా ఈ ప్రపంచం మీద జరుగుతున్నాయంటే చివరికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా మనుషులు ఏం కనబట్టలేదు? మార్పు కనబట్లే. మంచివారిని చూసి ఆనందపడేటువంటి రోజులు పోయే ప్రియమైన దేవుని పిల్లరా. మంచివారిని చూసి ఆనందపడేటువంటి రోజులు కావేవి, చెడును చూసి ఆనందపడేటువంటి రోజుల్లో మనం ఉన్నాం ప్రియులారా.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని పంపించిన తర్వాత కూడా మారినటువంటి ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే దేవుడు, ఈ విశ్వాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే కట్టిన వాడే కూల్చేద్దాం అనుకుంటున్నాడు. పునాది వేసిన దేవుడే సమాధి చేయాలనుకుంటున్నాడు. ఒకనాడు నోవా గారి కాలంలో జలప్రలయాన్ని రప్పించారు. ఎందుకు? చెప్పాడు సువార్త. ఎవరైనా మారారా? మారలే. ఏమండి, సొదొమ గుమ్మర్రా పట్టణాల మీదకి, అద్మా సొబోయిం అనే 4 పట్టణాలు, చుట్టుపక్కల ఉన్న పట్టణాల మీదకి అగ్ని వర్షాన్ని కురిపించాడు. ఏమండి, మారారా? మారలేదు. కాబట్టి చూసారా ప్రియులరా? మంచివారిగా బ్రతుకుతున్న వారిని చూసి కష్టపెట్టారే తప్ప నోవా గారు, లోతు గారు ఎంత బాధపడ్డారో మనకు లేఖనాల్లో కనబడుతున్నాయి. అందుకే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? ఆనాడు ప్రజల పరిస్థితి, ఆనాడు పట్టణాల పరిస్థితి, పల్లెటూర్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం చూస్తే ఈనాడు ఉన్నటువంటి 21వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, కనబడుతుంది. ఒకసారి లూకా సువార్తలో 10వ అధ్యాయము కొన్ని పట్టణాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన బాధతో కొన్ని మాటలు చెప్తున్నాడు. చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 10వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తుంటే వారైనా పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి వారైనా మారమనసు పొందుతారు, మీరు మాత్రం మారలేదే అని బాధపడుతున్నాడండి. ఎవరిని చూసి? కొన్ని 2 పట్టణాలు. ఏ పట్టణాలు అవి? కొరాజీనా, బేచేదా. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పట్టణాల మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటం, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వటం, కుష్ఠరోగులను బాగు చేయటం. యేసుప్రభు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక్క చోట ఉండి ఆయన పరిచర్య చేయలేదుగా. ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఆయన పరిచర్య చేసినట్లుగా మనకు లేఖనాల్లో సువార్తల్లో కనబడుతుందిగా. అంటే ఆ కొరాజీనా పట్టణానికి వెళ్ళాడు, ఆ బేత్సయిదా పట్టణానికి వెళ్ళాడు. బేత్సయిదా వాడు ఎవరు? ఫిలిప్పు గారు. అవునా? ఆ పట్టణాల్లో ఉన్నటువంటి కొంతమందిని ఆయన పట్టుకున్నాడు. ప్రియులరా, అనేక మందిని స్వస్థపరిచాడు. ఇవి చూసిన తర్వాత కూడానంట వాళ్ళు ఏం రాలేదట? మార్పు రాలేదట. ఇంకో పట్టణం కూడా చెప్తున్నాడు, కింద చూడండి అక్కడ. ఇంకొక పట్టణం ఎన్నో వచనం అది? 15వ వచనం చూడండి. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నువ్వు పాతాళానికి దిగిపోతావు. ఇదేం పట్టణం? కపెర్నహూము. కపెర్నహూములో ఒక అద్భుతమే జరిగింది అక్కడ. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి అన్నమాట. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకి మొట్టమొదటి వచనం చదవండి అక్కడ. మార్కు సువార్త క్షమించండి 2వ అధ్యాయం అనుకుంటున్నాను. రెండో అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఇంటి ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. కపెర్నహూము పట్టణానికి వచ్చాడు. అప్పుడు అనేక మంది అక్కడ కూడుకుని ఉన్నారు. పక్షవాతము కలిగినటువంటి వాడిని మంచంతో తీసుకొచ్చారు అక్కడికి. మంచంతోనే తీసుకొచ్చేసి అందరూ కూడుకుని ఉంటే లోపలికి వెళ్ళే దారి లేక వాళ్ళు ఇంటి పైకొప్పి విప్పేసి అలా ఏం చేస్తారు? ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపారు. అది సంగతి. ఆ పక్షవాయువు కలిగిన వాడిని పరుపుతోనే దింపితే పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాళ్ళు చేతులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని అన్ని వందల మంది గుమికూడినటువంటి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. అంటే చచ్చిపడిపోయిన కాళ్ళు బలం పుంజుకున్నాయి, చచ్చిపడిపోయినటువంటి చేతులు బలం పుంజుకున్నాయి. వాళ్ళ కళ్ళెదురుగుండానే ఆ యొక్క వ్యక్తి స్వస్థపరచబడి లేచి వెళ్ళిపోతున్నాడు. ఏ పట్టణం ఇది? ఏ పట్టణం అమ్మ ఇది? కపెర్నహూం. కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి ఆ అద్భుతమైన స్వస్థత కార్యములు యేసు ప్రభు వారు చేశారు. యేసు ప్రభు వారు లైవ్లో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కళ్ళారా చూశారు వాళ్ళు. ఈ పట్టణాల్లో ఉన్నవాళ్ళు చూసారా? కపెర్నహూము పట్టణంలో ఉన్నవారు. కానీ వాళ్ళలో ఏమి రాలేదట? అంటే అద్భుతాలు సూచక్రియలు చూసిన వాళ్ళలో మార్పు రాదా?
కేవలం అద్భుతాల కొరకే పరిగెట్టేవారు, స్వస్థతల కోసమే పరిగెట్టేవారు, కేవలం మాకు ఏదో లాభాలు కావాలి, మేలులు కావాలనే ఆశతో పరిగెట్టేవారిలో ఏమండి ఆత్మ సంబంధమైన మార్పు అనేది రాదన్నమాట. రాదు. కేవలం ఇది కాకపోతే మరొకటి, ఇది కాకపోతే మరొకటి. ఇక్కడ 3 వారాలు చేయమన్నారు, కుదరలేదు. ఇంకా అక్కడికి వెళ్తే 7 వారాలు జరుగుతాయి, అక్కడ ఏదైనా జరుగుతుందేమో. అక్కడ 7 వారాలు కుదరలేదు, అక్కడికి వెళ్తే డైరెక్ట్గా సమాధి దగ్గర నుంచి మట్టి తెచ్చుకొని తింటున్నారట, అక్కడికి వెళ్దాం. లేదా ఆయన ఎవరో మోకాళ్ళ మీద నడుచుకుంటూ పైకి ఎక్కేసాడట, అక్కడికి వెళ్ళి ఎక్కేద్దాం. ఏమంటే ఈ ఆలోచన సరళి క్రైస్తవ్యంలో తగదు ప్రియులరా. ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు వాటిని పెంచి పోషిస్తున్న వారు ఎందరో. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు కార్యాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు, కాదనట్లేదు. కానీ వీటి మీదే బేస్ చేసుకుని ఈ రోజున చాలా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చాలా కార్యాలు జరుగుతున్నాయి. పేరు మాత్రము పరిశుద్ధాత్మ దేవుని పేరు మాత్రం పెడుతున్నారు. అక్కడ పేరు ఎవరిది పెడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుని పేరే పెడుతున్నారు. అలా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా, అసలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునితో సహాయంతోనే చేశారు. ఆయన లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఆయన చేసిన ప్రతి కార్యం ఎట్లాగుంది అంటే, నువ్వు పరిపెత్తుకుని లేచినాడు అంటే దిగ్గున లేచి నడుచుకుంటూ గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు. లాజరు రా బయటికి అంటే సమాధిలో అప్పటికే 4 రోజులు ఉంటే బయటికి ఆయన వచ్చేసారు. అవునా కదా? ఏమండి, నాయను అనేటువంటి గ్రామంలో ఆ యొక్క పాడి మీద ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి ఆపి మరలి ముడితే అయిన వెంటనే లేచాడు కదా. ఏమండి, కుష్ఠు రోగులు స్వస్థపరచబడ్డాడు. పుట్టుకతోనే గుడ్డివాడైనటువంటి ఆయన కళ్ళొచ్చి ఇలాంటి ఎక్కడైనా ఈరోజు మనకు కనబడుతున్నాయి చెప్పండి? కనబడట్లేదు. సరిగదా? ప్రభు పేరు మీద, పరిశుద్ధాత్మ దేవుని పేరు మీద నిలబడిన వారిని పడగొట్టేస్తున్నారు. అప్పుడేమో పడుకున్న వాడిని లేపాడేసయ్యా, అంతేనా? అప్పుడేం చేశారు యేసుప్రభువారు? బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వారిని ఏం చెప్పారు? నీ పరిపెత్తుకున్నాడు నాయన అన్నాడు. పడుకున్న వాడిని లేచి పరిగెట్టాడు. ఇప్పుడు నిలబడిన వారిని మాత్రం పైగా ఏం పడుతున్నారు? టచ్ అంటున్నారు అంతే. ఏమండి, ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ టచ్ అనేటువంటి పదం బాగా అలవాటు అయిపోయినట్టుంది ఈ 21వ శతాబ్దంలో. మోసం జరుగుతుంది ప్రియులరా, మోసం జరుగుతుంది. ఎందుకు ఈ విషయాలు మీకు నేను చెప్తున్నానంటే, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా చేస్తాడు ఆయన చిత్తానుసారంగా. ఈరోజు నాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటూ చాలామంది ఈరోజు ఏమంటే మోసం చేస్తున్నారు. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసపరిచేవారు వస్తూనే ఉంటారు ప్రియులారా. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, లైవ్లో చూసారు వాళ్ళు. పక్షవాయువు కలిగిన వాడు చక్కగా బాగుపడి వెళ్ళిపోతే కపెర్నహూములో అంటే ఒక్కడికి కూడా మారలేదట. బెత్సయిదాలో, కొరాజీనా పట్టణంలో ఏమండి ఎక్కడ కూడా మారలేదట. ఇదేంటండి అంటే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళు నిజమైన మార్పు రావట్లేదు. అంటే వారి శరీర స్వస్థత గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప వారి ఆత్మకు పట్టుకున్న రోగం గురించి వారికి ఆలోచన లేదు. ఈ పాపరోగం నుంచి విడుదల పొంది పరలోకానికి తీసుకెళ్లే నాథుడు యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రియులారా, గ్రహించలేకపోతున్నారు. అందుకే ప్రభువారు ఎంతో బాధతో వేదనతో చెబుతున్నటువంటి మాటలు కొన్ని పట్టణాలను గుర్తు చేస్తూ ఇంకా 19వ అధ్యాయం వచ్చేటప్పటికి మరొక పట్టణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం మనం చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు అని ఏమంటే ఒక పట్టణాన్ని చూసి ఏడుస్తున్నారట. ఎవరు? ఇందాకేమో గద్దించాడు, ఇక్కడ చూసి ఏడుస్తున్నారు. ఏంటి ఆ పట్టణం? యెరూషలేం. ఏమండి, కొరాజీనా, బెత్సయిదా, లేకపోతే తూరు, సీదోను, కపెర్నహూము, ఒకవేళ అవి అన్యజనులున్న పట్టణాలు అనుకుంటే, అన్యులున్న దేవుని ఎరుగున వారు ఉన్నటువంటి పట్టణాలు అనుకుంటే, యెరూషలేం ఏ పట్టణం? మహారాజు పట్టణం. యెరూషలేం ఏ పట్టణం? దేవుని పిల్లలు ఉన్నటువంటి పట్టణం. యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తున్నాడు అంటే ఎంత ఘోరం ప్రియమైన దేవుని పిల్లరా. అంటే అన్యజనులైనా నమ్మలేదంటే ఆయన బాధపడుతున్నాడు. కానీ నమ్మిన వారే జీవితంలోనే ఏమి లేదట, నమ్మకం లేదు. తన పిల్లలు అనుకున్న వారి జీవితంలో ఏం కనబట్టలేదు? ఆయనకి పరిశుద్ధత కనబట్టలేదు. తన పిల్లలు అనుకున్న వారి జీవితంలోనే
పవిత్రత లేదు, ఏమండి నా విధేయత లేదు, పాపం అనేది విలయతాండవం చేస్తుందన్నమాట. అందుకే ఏడ్చాడటండి మహానుభావుడు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కన్నీళ్లు కార్చిన సందర్భాలు 2 సందర్భాలు మనకు బైబిల్లో కనబడుతుంటాయి. ఒకటి లాజరు గారు సమాధి దగ్గర, రెండోది ఈ యొక్క యెరూషలేము, ఏమండి ఆయన కొరడా దెబ్బలు తింటున్నప్పుడు, ముండ్ల కిరీటము తొడుక్కున్నప్పుడు, ఏమండి యెరూషలేము వీధులు గుండా ఈడుస్తున్నప్పుడు కన్నీరు కార్చాడు, ఏడ్చాడనే మాటలు మాత్రం కనబట్టలేదు. కానీ మనకి ఏమండి ఒక పట్టణాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు. అది ఏ పట్టణం అంటే దేవుని పిల్లలున్న పట్టణం. దేవుని పిల్లలున్న పట్టణంలో ఉన్న వారికి ఎవరు తెలియట్లేదు, ఏమండి ఎవరు అర్థం కావట్లేదు అంటే దేవుని పిల్లలుగా వారు బ్రతకట్లేదండి. వాళ్ళు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి ఇప్పటికే అంటూ ఉంటారు మన వాళ్ళు. అక్కడ ఉన్న సందర్భాన్ని, యెరూషలేము క్షేమం గురించి ఆనాడు ప్రవక్తలో అది చేసిన దౌర్భాగ్యపు పనులను బట్టి దేవుడు దానిని ఏమండి శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు కాదు, ఇప్పటికీ యేసుప్రభు నమ్మని వారే ఉన్నారు అక్కడ. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పటికే యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారు ఆ యొక్క యెరూషలేములో ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమి చేసినా, ఎవరు చేసినా, ఎవరు దేవుని పిల్లలైనా లేక దేవుని ఎరుగుని వారైనా దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే అన్య సంబంధమైన పట్టణాలు చూసి బాధపడినటువంటి దేవుడు ఇప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూసి కూడా బాధపడుతున్నాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోయి ఉన్నాయి? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, విధేయత లేదు, ఎవరిష్టానుసారంగా. ఒకనాడు ఇర్మియా గారు ఏం మాట్లాడాడో వీళ్ళ గురించి మాట్లాడదాం, చూద్దాం ప్రియులారా. ఇర్మియా గారు 23వ అధ్యాయము, మేబీ ఇర్మియా గ్రంథము, వారు ఏమి లక్ష్యం వేస్తున్నారు, ఎట్లా ఉన్నారు వారి జీవితాలు చూస్తే 23వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. నా గుండె నాలో పగులుచున్నది. ఒకనాడు ప్రవక్తలు దాని గురించి, ఏమంటే దేవుని మాటల గురించి ఎంత బాధపడుతున్నారో అక్కడ రాస్తున్నారు. అలా రాస్తూ ఎందుకు అంత బాధపడుతున్నారో చూస్తే ఇర్మియా గ్రంథము ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలుకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించారు. అమ్మా, ఏమండి ఎవరిని విసర్జించారంట? జీవజల ఊటనైన దేవుణ్ణి విసర్జించారట. ఆయన బాధ చూడండి. 6వ అధ్యాయము 10వ వచనం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉందో చూడండి ప్రియులారా. విందురని ఎవరితో నేను మాట్లాడతాను, ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనకపోయిరి గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేదు. ఏమి లేదట? యెరూషలేములో ఉన్న ప్రజలకు ఏమి లేదట? దేవుని వాక్యం అంటే సంతోషం లేదంట, దేవుని సన్నిధి అంటే సంతోషం లేదట, దేవుని యొక్క సహవాసంలో బ్రతకడం అంటే వారికి ఆనందం లేదట. మరి దేంట్లో ఆనందం ఉంది? ఏమండి దేంట్లో ఆనందం ఉంది? తినటం, త్రాగటం, కాముకత్వం, డాన్సులు, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఇవి. ఏమండి సినిమాలు, సీరియళ్ళు, షికార్లు, త్రాగుబోతుల విందులు, పార్టీలు, పబ్బులు, అర్థమైందా? వీటిలో ఆనందం ఎవరికి? ఒకనాడు యెరూషలేములో ఉన్న ప్రజలకి. దేవుని వాక్యమందు మాత్రం వీళ్ళకి ఏమీ లేదట, సంతోషము లేదు, సంతోషము లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇన్ని చూసినటువంటి దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఏమండి తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు అంటే అసలు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్పవారు ఎవరైనా ఇంకెవరిని పంపుతాడు పరలోకం నుండి ఆయన మనల్ని రక్షించడానికి, కాపాడటానికి? చెప్పండి. యేసు ప్రభు వారి కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా పరలోకంలో? ఉన్నారా? లేరే. దేవుడు అనగానే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దైవత్రయం, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన తర్వాత, ఆ దేవుని తర్వాత ఇంకెవరున్నారు గొప్పవాళ్ళు? దూతలు గొప్పవా దేవుని కంటే? కెరూబులు గొప్పవా దేవుని కంటే? ఎవరు గొప్పవాళ్ళు? ఏమండి చివరికి యేసు ప్రభు వారి
ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఏమండి ఇంకెవరు రావాలి మనల్ని మార్చడానికి, మనల్ని కాపాడటానికి ఎవరు రావాలి, మనల్ని రక్షించడానికి ఎవరు రావాలి ప్రియులారా? అయినప్పటికీ ప్రజల్లో ఏమీ కనబడట్లేదు. ఏమంటే లోకంలో అంటే కనబడట్లేదండి. ఇప్పుడు మందిరానికి వెళ్తున్న వారిలో, సంఘాలకు వెళుతున్న వారిలో, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ప్రియులారా ఎలాంటి జీవితాలు ఆయనకి కనబడుతున్నాయి? ఆయనకి నచ్చిన వారుగా ఉంటున్నామా, మెచ్చిన వారుగా ఉంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేసేసాడు. ఏమని ప్రామిస్ చేశాడు? ఏమంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ప్రియులరా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కానుక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ప్రామిస్. దాన్ని తెలుగులో ఏమంటారు? వాగ్దానం. ఈ వాగ్దాన కార్డులో ఎప్పుడు కనబడదు ఇది. 31st కానీ జనవరి 1st కానీ ఏమండి దేవుడు చేసిన వాగ్దానాల్లో ఎప్పుడైనా ఏ వాగ్దాన కార్డులో అయినా ఈ వాగ్దానం కనబడదు. ఏం ప్రామిస్ చేశారట ఆయన? దేవుడు మనుషులతో ఏమండి ఏం ప్రామిస్ చేశాడట? ఇదిగో నేను ఇంకొకసారి, అంటే ఇంతకుముందు ఒకసారి ఆయన ఏం చేశారట? భూమిని చలింపజేసాను. ఏమండి భూమిని ఆయన చలింపజేసిన సందర్భం ఏదో ఒకటి గుర్తు తెచ్చుకోండి మీరు. భూమిని చలింపజేసినటువంటి సందర్భం, భూమిని ఏమండి కదిలించేశాడు ఆయన. నెరవేర్చిపోయింది. మోషే గారి కాలంలో అభిరాము, దాతాను, కోరహు వీళ్ళు మోషే గారి మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమిని ఏం చేశాడు ఆయన? నెరవిడిచి కంపింపజేశాడు. అవునా కదా? అవును, చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు ఇవి. నేను ఇంకొకసారి అన్నాడు, అప్పుడు అక్కడే నేను కంపింపజేశాను. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? భూమిని మాత్రం కాదు నాయన, భూమిని మాత్రమే కాదు, ఇప్పుడు నేనేం చేస్తాను? ఆకాశమును కూడా నేనేం చేస్తాను? కంపింపజేస్తాను. ఎట్లాగా ఆకాశం కంపింపజేస్తాడు? ఏమంటే విషయం ఏంటంటే అసలు ఈ భూమండలం ఈ విశ్వానికే ఉనికిపట్టిగా మనకు కనబడుతుంది. అసలు ఈ విశ్వం అంతా కూడా ఎవరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎవరి కొరకు? భూమి మీద బ్రతుకుతున్న దేవుని స్వరూపాలైన మనిషి కొరకు. ఏమండి ఈ భూమి ఉన్నది మనిషి కొరకైతే, ఈ భూమి మీద మనిషి ఉంటే ఈ భూమిని ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఏమండి భూమిని మాత్రమే కాదట, దేన్నట? ఆకాశమును, అంటే భూమికి ఆయువు పట్టుగా ఉన్న, భూమికి ఏమండి పరిచర్య చేస్తున్న ఏమండి ఆకాశాన్ని అయినా కంపింపజేస్తానంటున్నాడు. ఎట్లాగా? ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే గనక ఒక మాట మనకు కనబడుతుంది. చూద్దాం ప్రియులారా. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిపోతాయి. ఏమండి నక్షత్రం పెద్ద, భూమి పెద్ద? మేము ఏమీ అంతరిక్షశాస్త్రం ఏం చదువుకున్నాం ఏంటండి అని అన్నారా? ఏమండి నక్షత్రం పెద్దదా, భూమి పెద్దదా అంటే ఏమండి నక్షత్రం పెద్దది. ఆ నక్షత్రాల్లో సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం, పెద్ద నక్షత్రం. సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు, వందల రెట్లు, వేల రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. అయ్యే కాకపోతే దూరాన్ని ఉన్నాయి కాబట్టి మనకు చిన్నగా కనబడుతున్నాయి కాంతి. ఏమండి అలాంటి భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దవైనటువంటి నక్షత్రాలు ఎక్కడ పడతాయట? భూమి ఏమవుద్దప్పుడు? పేస్ట్ అయిపోద్ది. భూమిని కాపాడుకునే టెక్నాలజీ ఏమన్నా ఉందా మనిషికి? చెప్పండి. భూమిని కాపాడుకునేటువంటి టెక్నాలజీ ఏమన్నా ఉందా మనిషి దగ్గర? లేదు. అందుకే ఆకాశాన్ని కంపింపజేస్తాడట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పరిశోధనల పేరుతో ఇతర గ్రహాల్లో మనిషి ఒంటరివాడేనా టైటిల్ ఎలా ఉంటున్నాయో తెలుసా? ఏమండి సైంటిస్టులు, పత్రిక వాళ్ళు పెడుతున్న టైటిల్ ఈ విశ్వంలో మనిషి ఒంటరివాడా అని పెడుతున్నాడు. అంటే ఏంటి? భూమి మీద కాదు, ఇంకొక గ్రహాల్లోకి వెళ్ళి మనిషిని నివసింపచేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. అవునా కదా?
ఏమంటే భూమి మీద తప్ప మనిషి నివసించటానికి యోగ్యమైన వాతావరణం లేదు అని చెప్పి శాస్త్రాలకు మించిన శాస్త్రమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. భూమి మీద మాత్రమే మనిషి నివసించడానికి యోగ్యమైన వాతావరణం ఉందని దేవుడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిచ్చి ఉంటుండగా ఆ దేవుని యొక్క మాటను మత పుస్తకంగా పక్కన పెట్టి ఈరోజు ఏమండి ఆయా గ్రహాల్లో పరిశోధనలకు వెళ్ళి మనిషిని అక్కడ పంపాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఉందా, నీరుందా, గాలి ఉందా, ఆహారము ఉందా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఏమీ లేవే. మనిషి శరీరంతో బ్రతకడానికి అవసరమైన ఎంత పుష్కలంగా దేవుడు ఎంత అందంగా ఈ యొక్క భూమిని మనకు కోసం తయారు చేస్తే దీనిని కాపాడుకోవటం చేతకాకంటే ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడంట. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆకాశ మండలానికి వెళ్ళి అక్కడ గూడు కట్టుకుంటావా? నేను ఇప్పుడు ఆకాశాన్ని కూడా ఏం చేస్తాను? కంపింపజేస్తాను. ఏమండి నక్షత్రాలు రాలిపోతాయి అంటున్నాడు ఆయన. ఒకనాడు జలప్రళయం. ఏమండి ఒకనాడు ఏమొచ్చింది? జలప్రళయం. నోవహు గారి కాలంలో, లోతు గారి కాలంలో అగ్ని ప్రళయం. ఇప్పుడు వచ్చే ప్రళయం విశ్వప్రళయం. అర్థమవుతుందా మీకు? జలప్రళయం నోవహు గారి కాలం, అగ్ని ప్రళయం లోతు గారి కాలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఆయన మొదటి రాకడల్లో ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచ మానవాళ్ళని రక్షించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా మనిషి తన జీవితాన్ని మార్చుకోకపోతే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను రప్పించేది అగ్ని ప్రళయాన్ని కాదు, జలప్రళయాన్ని కాదు, విశ్వప్రళయాన్నే రప్పించబోతున్నాను. మొట్టమొదటి యేసుప్రభు వారు వచ్చినప్పుడు నక్షత్రం వచ్చింది దారి చూపడానికి. ఇప్పుడు రెండోసారి యేసుప్రభు వచ్చినప్పుడు నక్షత్రం దారి చూపించడానికి రాదు, భూమి మీద పట్టడానికి వస్తుంది. అర్థమైందా మీకు? మొదటి రాకడలో ఆయన రాకడను సూచించడానికి నక్షత్రం వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణమై వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం. కానీ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పుడు నక్షత్రం రావటం కాదు, నక్షత్రాలే కూలిపోతాయి. ఎక్కడ? భూమి మీద. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే కట్టిన దేవుడే కూల్చేద్దాం అనుకుంటానికి కారణం ఏంటో తెలుసా? ఎరుగిన వారు అలాగే బ్రతుకుతున్నారు. నమ్మామని చెప్పుకుని బాప్త్యసం తీసుకుని దేవుని కోసం బ్రతుకుతామని చెప్పి దేవుని మందిరానికి వస్తున్నటువంటి బిడ్డల్లో కూడా ఏమైనా మార్పు లేకోకుండా అలాగే బ్రతికేస్తూ ఉంటుంటే దేవుడు ఎంతకాలం అయినా చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగని అందరూ అలాగే ఉన్నారని చెప్పట్లే, అందరూ అలాగే ఉన్నారని చెప్పట్లే. నమ్మని వారు ఎక్కువ మంది ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద, చెప్పండి, భూమి మీద విశ్వాసమును కనుగొందునా, నేను కనుగొంటానా అన్నాడు. అంటే ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? చెప్పండి అమ్మా. తక్కువ మంది ఉంటారు. ఏమండి ప్రతిదీ కూడా పాపం చేయటం అలవాటు చేసుకున్నాడు. పాపాన్నే పవిత్రతగా భావించుకుంటున్నాడు మనిషి. ఏమండి పాపం కూడా పవిత్రమైన పాపంగా చేసుకుంటున్నాడు. పాపాన్ని ఏమంటున్నాడు? పవిత్రమైన పాపం. దేవుడి పేరు మీద పేర్లు పెట్టుకుని ఈ విధంగా భావించుకున్నటువంటి ఈ సమాజం మధ్య ప్రియ దేవుని పిల్లరా, ఏమండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, ప్రభుత్వాలు కూడా పాపాన్ని ప్రోత్సహించే విధంగా ఏమండి మద్యపానాన్ని అరికట్టలేకపోతున్నాయి. ఏ ప్రభుత్వం చూసినా ఏమండి అరికట్టుందా? చెప్పండి. ఏమండి ఇంచుమించుగా చాలా ఘోరాలకే నేరాలకి ఆనవాళ్ళు ఏంటంటే మద్యపానం. ఆ మత్తులోనే ఉండే హత్య చేస్తున్నాడు, ఆ మత్తులోనే ఉండి దొంగతనం చేస్తున్నాడు, ఆ మత్తులోనే ఉండి అత్యాచారం చేస్తున్నాడు. అవునా కదంటారా? అవునా కదా? ఆ మద్యపానం మత్తులోనే ఉండి ఎన్నో చేస్తున్నాడు ఈరోజు మనిషి. అలాగని అది ఒక్కటే కాదు, ఏమండి ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని మరి ప్రభుత్వం కూడా వాటిని చూచినట్లుగా వదిలేస్తూ ఉంటుంటే ఏమండి తాగండి, ఆరోగ్యాలు పాడు చేసుకొని మీకోసం హాస్పిటల్ కడుతున్నారు రండి అన్నట్టుగా ఉంది. అవునా కదా? ఉచిత వైద్యం ఇక్కడేమో ఫుల్గా, అది సంగతి. ఇలా ఉంది. ఏమంటే ప్రభుత్వాల తీరులోనూ మార్పు లేదు, ప్రజల తీరులోనూ మార్పు లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకే ఏమండి ఆకాశాన్ని దేవుడు ఏం చేస్తాడంట? యేసయ్య అన్నాడు ఆ మాట. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. త్వరగా. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశములో నుండి నక్షత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు ఈ మాటలు. అంటే విశ్వప్రళయం అనేది తప్పదా? తప్పదు. జాగ్రత్తగా విందాం. విశ్వప్రళయం అనేది తప్పదు. అయితే ఇప్పుడు ఎన్ని మాటలు విన్న తర్వాత మనకు ఒక ప్రశ్న రావాలి. అయ్యా, ప్రభువుని నమ్ముకుని ఆయన కోసం బ్రతుకుతున్న మా పరిస్థితి ఏంటి? ఆయనే మా సర్వస్వం అనుకుని, ఆయన ద్వారానే మాకు పరలోకం అనుకుని, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మా పరిస్థితి ఏంటైనా అనేటువంటి ఒక ఆలోచన తప్పకుండా రావాలి. ఏమండి, భక్తుడైనటువంటి పౌలు గారు ఏమండి తన యొక్క జీవితంలో, పేతురు గారు తన జీవితంలో ఏమండి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతికారంటే మీరు నమ్ముతారా? ఆయన రాకడ వస్తే ఎట్లా ఉంటుందని పేతురు గారు రాశారు చూద్దాం. ఆయన రాకడ వస్తే పేతురు గారు ఏం రాశారు చూద్దాం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో భక్తుడైనటువంటి పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అంటే ఏంటి? దొంగ వచ్చినట్లు అంటే తెలియదు. దొంగోడు ఎప్పుడు వస్తాడో తెలుస్తుందా? మీరు అనుకోనని గడియలో. చాలామంది డేట్లు పెట్టేస్తున్నారు. ఏమండి, యుగాంతం ఎప్పుడట? లాస్ట్ టైంలో అన్నారు కదా, డిసెంబర్ 21, 2000. అప్పుడు తర్వాత ఇంకొక డేటు, ఆ తర్వాత ఇంకో డేటు. మరి దైవ సేవకులు పెద్దలు చాలామంది వాటిని ఖండించారు. వాటి మీద చాలా ప్రసంగాలు చేయటం మనకు తెలుసు. ప్రియులరా, డేట్లు పెట్టేస్తున్నారు. నువ్వు అనుకున్న గడిలో రాడు. శాస్త్రవేత్తలు టైం పెట్టినా, మేధావులు టైం పెట్టినా, ఏమండి మిడిమిడి జ్ఞానంతో మోసగాళ్ళు టైం పెట్టినా, జ్యోతిష్కం పేరుతో ఎవరు టైం పెట్టినా ఆయన వచ్చేది అనుకోనని గడియ. ఈ విశ్వప్రళయం అనేది అనుకోనని గడియలో జరగబోతుంది. నువ్వు అనుకుంటే జరిగేది కదా. ఇవన్నీ సూచనలు అన్నాడు. ఏమంటే సూచనలు ఎందుకంటే నువ్వు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అవ్వాలి. ఇప్పుడు చాలామంది మేధావులు ఆ బుడమేరుని పూర్తి చేశారు. అది గండి పట్టడం కూడా చూడలేదు. అది ముందే చూసుంటే, జాగ్రత్త పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. నిజమే కదా. సూచనలు కనబడుతున్నప్పుడు అమ్మో ఈ వర్షాకాలం కదా, ఈ గట్లు ఇలా ఉన్నాయి కదా, లేకపోతే ఇది ఇలా ఉంది కదని ముందుగానే జాగ్రత్త పడితే ఆ ప్రమాదాన్ని మనము తప్పించుకోవచ్చు. ప్రియులరా, అదే దేవుడు ముందుగా సూచనలు మనకు కనబడుతున్నాయి. ఆ సూచనలు మనకు కనపడుతున్నప్పుడు ఇది కూడా ఒక సూచనే. ఏంటి? ఇప్పుడు నేడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ వరద బీభత్సం కూడా సూచన కదా. ఆహారం అంటూ అలమటిస్తూ ఆహార పట్లాల కోసం కేకలేస్తున్నారు పిల్లరా. అపార్ట్మెంట్లు పెద్ద కొన్ని లక్షల కోట్ల రూపాయలు కట్టుకున్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా దిక్కు లేకోకుండా ఆహారం కొరకు ఏమంటే ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇప్పుడు మనం కళ్ళెదురుగుండా చూస్తున్నామంటే ఇది సూచన కాదా? ఇది సూచన కాదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సూచనలు మన బ్రతుకును జాగ్రత్త పరుచుకోవటానికి, మన జీవితాల్లో మార్పును కోరుకునే దేవుడు ఈ సూచనలు చూపిస్తున్నాడు. ఇంకా పాపముతో ఎంతకాలం స్నేహం చేస్తావు? ఇంకా ఎంతకాలము పాపముతోనే నువ్వు ఏమండి, పాపము పాము లాంటిది అన్నాడు. పాముని ఏమండి పక్కలో వేసుకుని పడుకుంటే ఎవడన్నా ఏమండి భక్తులు దాన్ని ఎలా పోల్చారు? పాముతో పోల్చారు. పాముతో చెలగాటం అంటే ఎట్లా ఉంటుంది? ప్రాణాలతో చెలగాటం కాదా? ఎంతకాలం నువ్వు దాంతో చెలగాటం ఆడుతావు? ఎంతకాలం దాంతో ఉంటావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఏమైనా నక్షత్రాలు పడిపోతూ ఉంటే, భూమి కృత్యములు కాలిపోతూ ఉంటే ఇవన్నీ జరిగిపోతున్నాయని చెబుతున్నాడు. వీటి కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. వీటి కొరకు కనిపెట్టుకుని ఉన్న సంఘమా, దేవుని బిడ్డలారా, ఒక ఆదరణకరమైన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి రాకపోతుందా? దేవాన్ని నమ్ముకున్న బిడ్డలుగా మాకేంటయ్యా అని అడిగితే ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ కిందకి చదవండి. అక్కడ ఇవన్నీ ఇట్లు లయమైపోనివి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. సంగమా, దేవుని బిడ్డలారా, మీకు ఒక బాధ్యత ఉంది. దేవుని పిల్లరా, మీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే దేవుని దినపు రాకడ కొరకు యూ మస్ట్ బి రెడీ. మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి?
కనిపెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడే వస్తాడా ప్రభు, ఇప్పుడే వస్తాడా, ఇప్పుడే వస్తాడా, ఈ క్షణమే వస్తాడా, ఈ క్షణమే వస్తాడా అని చెప్పంట కనిపెడుతూ ఉండాలంటే సిద్ధపడినవాడు కనిపెడతాడా, సిద్ధపడినవాడు కనిపెడతాడు చెప్పండి? సిద్ధపడి ఏమండి వచ్చేస్తే బాగుండని ఎప్పటికప్పుడు ఏమండి అప్రమత్తత కలిగి జాగ్రత్తగా ఇహలోకములను అంటుకోకుండా, ఎంత మంచి మాట కనబడుతుంది చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుతూ దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు అంటే కనిపెట్టు మాత్రమే కాదు, ఆశ ఏంటి? ప్రభువా రాయనైనా, ప్రభువా రానాయనా, ప్రభు వస్తున్నాడు, నేను రెడీగా ఉన్నాను, నేను ఎప్పుడు వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటువంటి ఆ ధన్యత నాకు ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆశతో ఎదురు చూడాలట. ఎవరి రాకడ కొరకు చెప్పండి? ఎవరు రాకడ కొరకు? వధువు సంఘము వరుడైన ప్రభు యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలట, సంతోషంతో ఎదురు చూడాలట. ఏమండి, దుఃఖపడేవారు ఈ భూమి మీద ఈ లోక సంబంధమైన విషయాలతో దుఃఖాన్ని పెట్టుకుంటే కాదు, నేను నా ప్రభుతో ఉండబోయేటువంటి టైం వస్తుంది, భూమి మీద నా బాధలన్నీ కూడా పోతున్నాయి, నిత్య ఆనందంలోనికి వెళ్ళబోతున్నానటువంటి సంతోషముతో వరుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలంట. అది కూడా ఎలాగట? ఆశతో చూడాలట, కనిపెట్టాలంట. ఇంకో మంచి మాట ఉంది చూడండి అక్కడ, మీరు ఎట్లాగా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారై. ఒకటి చూడండి, కనిపెట్టాలి. ఎట్లా కనిపెట్టాలి? ఆశతో కనిపెట్టాలి. నెక్స్ట్ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నెక్స్ట్ భక్తితోనూ. అబ్బా ఏమండి, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. ఒకవేళ ఈ ప్రవర్తన మరి ఒకవేళ మరలా పడిపోతామేమో అని చెప్పి జాగ్రత్త పడుతూ భక్తిని విడిచిపెట్టుకోకుండా. ఎంత అద్భుతమైనటువంటి మాటల ప్రియులరా! ఏమండి, ఈ విధమైనటువంటి సిద్ధపాటుతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటేనట ఏమండి మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? రక్షణలోకి వెళ్తుంది. జాగ్రత్తగా వినండి. లోకమంతా కూడా, లోకములో ప్రభువు కోసం బ్రతకిన వాళ్ళందరూ కూడా ఏమండి నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉంటే, పాపపు ఫలాలు అనుభవించడానికి వెళ్ళిపోతూ ఉంటే, ఇలాగ సిద్ధపాటు కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి, జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, ఆశతో కనిపెట్టేవారట ఎక్కడికి వెళ్తారంట? ఏమండి, ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు నోహు గారు రక్షణ వాళ్ళలోకి వెళ్ళారు, వాడలోనికి వెళ్ళారు. ఏమండి, లోతు గారు సోయరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు, క్షేమకరమైన ప్రాంతానికి. అగ్ని ప్రళయం వస్తున్నప్పుడు లోతు గారు ఏమండి క్షేమకరమైన సోయరు అనే ప్రాంతానికి వెళ్తే, జలప్రలయం వచ్చినప్పుడు రక్షణ వాడ అనేటువంటి క్షేమకరమైనటువంటి వాడలోనికి వారెళ్తే, ఈరోజు విశ్వప్రలయం వస్తున్నప్పుడట దేవుని పిల్లలైన వారందరినీ కూడా ఈ చోటు కాదు, ఈ లోకాన్ని నుంచి మరో లోకానికి దేవుడు మనల్ని తరలిచ్చేస్తాడట. ఎందుకంటే జలప్రలయం వచ్చింది భూమి మీదే, మరి భూమి మీద వచ్చింది కాబట్టి భూమి అంతా నాశనమైపోయి లేకోకుండా పోలేదు కాబట్టి వారి కొరకు ఒక రక్షణ వాడను తయారు చేశాడు. ఏమంటే అగ్ని ప్రళయం వచ్చింది కూడా ఏమొచ్చింది? భూమి మీద వచ్చింది. వారి కొరకు ఒక ప్రాంతానికి సంబంధించింది, వారి కొరకు సోయర్ని సిద్ధపరిచాడు దేవుడు, అక్కడికి పంపించాడు. కానీ ఇప్పుడు కేవలం భూమి కాదు, ఆకాశమే, విశ్వమే ఏమవుతుంది? ఇప్పుడు కంపిస్తుంది. కాబట్టి ఈ విశ్వమే కంపించబడుతున్నప్పుడు ఈ లోకమే మొత్తం నాశనం అయిపోయి ఒక రూపాంతరము చెందబోతుంది. రూపాంతరము ఏమంటే నూతన సృష్టి కాబోతుంది. ఈ నూతన సృష్టి జరిగేటువంటి ఈ క్రమంలో తన పిల్లలైన వారు ఈ లోకంలో ఉండకూడదు, నేనున్నటువంటి లోకంలోనికి వెళ్ళాలి అని ఒక ఉన్నతమైనటువంటి మరో లోకానికి ఏమండి తీసుకువెళ్ళటానికి, తరలించటానికి, నీతి నివసించే ఆ రాజ్యములో, ఆకలి దప్పిక లేనటువంటి ఆ రాజ్యములో, ఏడుపు దుఃఖము లేనటువంటి ఆయన ఉన్నటువంటి చోటులో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఏమండి అక్కడికి తరలించడానికి ఆయన సిద్ధపడి ఆయన వస్తున్నాడు. ఎంత అద్భుతమైన జీవితం! అందుకే అలాంటి జీవితాన్ని పొందుకోవటానికి నీ భక్తిని విడిచిపెట్టుకో, విశ్వాసాన్ని విడిచిపెట్టుకో, నీ పరిశుద్ధ జీవితాన్ని ఏమండి కాపాడుకోండి, పోగొట్టుకోకండి. భయముతోనూ, భక్తితోనూ, జాగ్రత్తతోనూ, పరిశుద్ధ ప్రవర్తనతోనూ ఏమండి కనిపెడుతూ, ఆశతో కనిపెడుతూ ఆ ప్రభువు యొక్క రాకడ దగ్గర పడుతున్నాయనే సూచనలు మనకు కనపడుతున్నప్పుడు జాగ్రత్తగా మన యొక్క జీవితాలను కట్టుకుందాం, మన కుటుంబాలని కట్టుకుందాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయన మొదటి రాకడలో నక్షత్రం దారి చూపించింది, కానీ రెండవ రాకడలో నక్షత్రాలే
కూలిపోతాయి అంటున్నాడు. మరి పునాది వేసిన దేవుడే, కట్టిన దేవుడే కూల్చేస్తానంటున్నాడు. పునాది వేసిన దేవుడే సమాధి చేస్తానంటున్నాడు. కానీ నిన్ను మాత్రం సమాధికి వెళ్ళక ముందే, ఈ విశ్వం అనేది కూల్చివేయబడక మునిపే, నువ్వు సమాధికి వెళ్ళక మునిపే క్రీస్తులో అద్భుతమైన పునాదిని వేసుకుని దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుబడుకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా నిత్య జీవానికి వారసులుగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగా మందిరాలకు వెళ్తున్న ప్రతి కుటుంబం ఒకనాడు యెరూషలేమును చూసి బాధపడినట్లుగా మన కుటుంబాలను చూసి ఆయన బాధపడేవాడుగా ఉండకూడదు. ఏం తక్కువ చేస్తున్నాడు ఆయన మనకి? ఏది తక్కువ చేయడు ఆయన, ఏది తక్కువ చేస్తున్నాడు ఆయన. అన్నీ వచ్చిన తర్వాత మనము అహంకారులుగాను, అవిధేయులుగాను, అపవిత్రులుగాను మనం మారిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, సరిదిద్దుకుందాం. కాబట్టి విశ్వాన్ని కట్టిన దేవుడే కూలి చేస్తాడా? స్పందిస్తున్నాడు దేవుడు, స్పందిస్తున్నాడు. కానీ ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రం ఏ డోకా లేదు. చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు ఇవి. నమ్మితే గనక నమ్మకంగా ఆయన కోసం బ్రతుకుదాం. ప్రభువారమ్ము అనే ఒకనాడు సంఘము ఎదురు చూసినట్లుగా సార్వత్రిక సంఘములో ఆయనతో పాటు ఆయన నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ స్థితిలోనికి మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనాలైనా ఈ రాత్రికాల సమయంలో నీ విలువైన మాటలు మాకు అందించడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞతలు దేవా. నాయనా, మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన యేసువారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఈరోజు సమాజం మారట్లేదని చెప్పి మీరు బాధపడుతున్నారని, కన్నీరు కారుస్తున్నారని, వేదనతో ఉన్నారని నీ లేఖనాలు మాకు ఘోషిస్తున్న తండ్రి. నమ్మని వారిని చూసి బాధపడుతున్నారంటే అర్థం ఉంది, కానీ నమ్మిన వారిని చూసి కూడా మీరు బాధపడుతున్నారంటే నాయనా, మా జీవితాల్లో నిజమైనటువంటి మార్పు కనబట్టలేదు ప్రభా. ఈ సూచనలు మేము చూస్తున్నప్పుడు, నీ హెచ్చరికలు మేము తీసుకుంటున్నప్పుడు నైనా సరి చేసుకున్నైనా, ఇదిగో భక్తుడైన పేతురు గారు చెప్పినట్లుగా యుక్తమైన ప్రవర్తనతో, పరిశుద్ధ ప్రవర్తనతో నా తండ్రి, భక్తితోనూ విశ్వాసముతోనూ తండ్రి మా జీవితాలనైనా నిలబెట్టుకోవటానికి సహాయం చేయండి. లోకం నాశనం అయిపోయినా, విశ్వమునైనా ప్రళయంలో నాశనం అయిపోయినా క్షేమకరమైన చోటికి మమ్మల్ని తీసుకెళ్ళటానికి మా ప్రభు రాబోతున్నాడని ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప సంతోషం నా తండ్రి, శాశ్వతము కానీ ఈ లోకంలో నుంచి శాశ్వతమైనటువంటి మహాలోకానికి మమ్మల్ని తరలించటానికి దేవా, మీరు మా కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యమైన బిడ్డలను మీరు బలపరచండి. ఇంకెంతమంది బిడ్డలనైనా యేసు ప్రభు వారిని రక్షకుడిగా స్వీకరించుకోకుండా ఇంకా ఆయనను చులకనగా చేస్తూ ఆయన అడుగుజాడలోకి రాకుండా బ్రతుకుతున్నారో కనికరించండి అయినా, కనికరించండి తండ్రి. ఏ ఒక్కరూ నాశనం అయిపోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి ఇంకనూ ప్రేమిస్తున్నారు తండ్రి. ఆ ప్రేమను వారు అర్థం చేసుకోక ఇంకా లోకపు మాయలో పడి సాతాను యొక్క సంఖ్యలలో బంధింపబడి వ్యసనాలకు గురైపోయినాయి అనేక మంది నా తండ్రి. నీ యొక్క ఉగ్రతకు గురైపోయి ఆ మార్గంలో నడుస్తుండగా వాటి నుంచి తప్పించిన నాయన, మమ్మల్ని తప్పించిన దేవా, పాపము నుంచి విడుదలిచ్చిన దేవా, ఆ బిడ్డలకు కూడా తప్పించండి, విడుదల దాయిచేయండి నాయన. క్రీస్తులో ఒక పటిష్టమైన పునాది వేసుకుని బ్రతకటానికి శక్తినివ్వండి. మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ త్వరలో రాబోతున్న మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.